రోడ్లు అనేటి నాగరికతకు ప్రగతికి ప్రతిరూపాలు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా తయారైనాయి. ఎక్కడో ఎందుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రస్తుతం మనం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని వేంపల్లి రాయచోటి రోడ్డులో ఉన్నాం. ఇది 3 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ కార్యక్రమం కింద ఉన్న రోడ్డును తవ్వారు. తర్వాత రోడ్డు వేయలేదు. పర్యవసానంగా ఉన్నమతి పోయి చంద్రమతి వచ్చిందన్నట్లుంది. కొండ నాలుగు మందు వేస్తే అసలు నాలుగు ఊడిపోయినట్టు తయారైపోయింది. గంట ప్రయాణానికి 2 గంటలు పడతా ఉంది. వాహనాలు వచ్చేసి షెడ్లకు పోతున్నాయి. వాహనాల్లో ప్రయాణించే వాహనదారులు హాస్పిటల్ పాలవుతున్నారు. గర్భిణీ మనుషులు, వృద్ధులు, వికలాంగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి గారు ఒక్క 10 నిమిషాలు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తే ఆయనకి అర్థమవుతుంది ఆయన పాలనలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఆయన సొంత నియోజకవర్గం ఇడపలపాయలో ఉంటున్నారు. ఈరోజు రేపు కూడా ఈ 2 నెలల్లో ఒక్క 10 నిమిషాల సేపు ఈ రోడ్డు మీద ప్రయాణించాలని కాంగ్రెస్ పార్టీ ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉంది. అప్పటికైనా ఆయన పాలన ఎలా ఉందో, రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.